మా పిల్లల్ని స్కూలు ఫీల్డ్ ట్రిప్ కోసం అని తీసుకొచ్చాము. లింగంగుంటలో ఉన్న శ్రీ గుడిపల్లి నాగభూషణం గారి ఫామ్కి తీసుకొచ్చాము. గో ఆధారిత వ్యర్థాలతో సహజ సిద్ధంగా పండించేటటువంటి పంటల్ని ఉల్లి, తర్వాత పసుపు, వేరుశనగ, ఇంకా మిగిలినటువంటి టమాటా, బీట్రూట్, ముల్లంగి, ఇంకా రకరకాల పంటల్ని మేము చూసాము. మా పిల్లలకి పసుపు మొక్కలు, తర్వాత ఉల్లి, వెల్లుల్లి మొక్కలు ఇవన్నీ కూడా చూపించారు. అదేవిధంగా గో ఆధారిత ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారీని కూడా చక్కగా పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అని చాలా చక్కగా విశ్లేషించి మాకు చెప్పున్నారు. మేము మా పిల్లలకు చూపించడం అనేది మాకు చాలా ఆనందం. నిజానికి ఇప్పుడు పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అంటే చిప్సు, కుర్కురేసు, లేకపోతే బిస్కెట్స్, కేకు, వీటికి ఇచ్చినటువంటి విలువ మనం నిజంగా సహజంగా ఉండేటటువంటి ఆహారానికి ఇవ్వట్లేదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్లో లివరు, కిడ్నీస్కి సంబంధించినటువంటి క్యాన్సరు, మిగిలినటువంటి రకరకాలైనటువంటి రోగాలు ఒక 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా మా పిల్లలకి చక్కగా వివరించారు. మేము రావడం మా పిల్లలు అందరి అదృష్టం. ఈ కృషిని అభినందిస్తూ ఇంకా బాగా కొనసాగించాలి. ఎక్కువ వెరైటీస్ మా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి ఏర్పాటు చేస్తారు. నిజానికి ఇది లాభాపేక్ష కాదు, ఎంత కష్టమో చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి. మా పిల్లలందరూ వచ్చి విజిట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు, మాకు దగ్గరగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.